శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 2001-2004 సంవత్సరంలో డిగ్రీ చదివిన విద్యార్థులు ఆదివారం అదే కళాశాలలో ఒక్కటయ్యారు. 2 దశాబ్దాల తర్వాత స్టూడెంట్స్ ఇదే కళాశాలలో వీరు చదివిన క్లాస్ రూమ్లలోనే వేదికపై కలవడంతో వారి సంతోషానికి హద్దులు లేని పరిస్థితి. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నెమరవేసుకున్నారు. ఆనాటి విద్యార్థులు నేడు దుబాయ్, బెంగళూరు లాంటి మహాపట్టణాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని మీడియాకు తెలిపారు. ఈ గెట్ టుగెదర్లో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, కామర్స్ హెచ్ఓడి మల్లికార్జునరావు, అల్యూమిని అసోసియేషన్ ఉపాధ్యక్షులు అజ్మల్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2001-2004 ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఇదే చోట మేము చదువుకున్నాము. మళ్ళీ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుస్తున్నాము. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాదాపుగా 200 మెంబర్స్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్ని. ఒకతను కుప్పం నుంచి, ఒకతను బెంగళూరు, ఒకతను విజయవాడ అలా అనుకుంటే దుబాయ్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గ్రూప్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ మా తరపున ఆర్ట్స్ కళాశాలకు ప్రింటర్ ఒకటి డొనేట్ చేస్తున్నాము. అదేవిధంగా 3 విద్యార్థులకు, మాతో చదివిన విద్యార్థి ఫ్యామిలీకి మేము నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము గెట్ టుగెదర్ చేసి మంచి కార్యక్రమం చేపట్టాలనేసి మేము ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నాము. వెరీ థ్యాంక్ యూ అందరికీ. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, ఆకాంక్షలతో అడుగెట్టినటువంటి ఈ కళాశాల క్యాంపస్లో ఆశలు, ఆలోచనలు, ఆశయాలతో బయటొచ్చి ఈరోజు జీవితంలో వివిధ రంగాల్లో స్థిరపడి సంతోషంగా ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ కళాశాలలో మళ్ళీ రీయూనియన్ కావడము, అందరినీ ఒకరికొకరిని చూసుకోవడము, గత జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ భవిష్యత్తులో ఈ యొక్క కలయిక మళ్ళీ జరగాలని అనేక ప్రణాళికలతో ఈరోజు రావడం జరిగింది. పేరు పురుషోత్తం రెడ్డి. 2001-2004 సంవత్సరంలో మేము డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడ బీకామ్. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఈ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో మేము కలుస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది మాకు. అందరూ 10th క్లాసు, ఇంటర్మీడియట్ కలుస్తూ ఉంటారు. మళ్ళీ డిగ్రీ బ్యాచ్ మేము కలుస్తున్నాం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత. భవిష్యత్తులో మేము చేయవలసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే మాలో డిగ్రీలో కొంతమంది స్థిరపడిన వాళ్ళకి అనేక రకాలుగా హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళని ఒక రకంగా ఒక స్థాయిలో తీసుకురావాలని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుండి వచ్చారు. బెంగళూరు నుండి, ఇట్లా చెన్నై, అందరూ స్థిరపడి ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా వచ్చారు. 20 సంవత్సరాల తర్వాత కలవాలి, మనము స్నేహం అంటే ఎంత విలువైందో ఈరోజు మేము చూస్తున్నాము. ఒక ఫ్రెండ్కే చెప్పగలుగుతాం. కొన్ని సమస్యలు ఉన్నా, సంతోషం ఉన్నా, ఎవరు ఏమున్నా ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటాము. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు చూస్తే ఒక్కొక్కడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే మళ్ళీ మేము 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. 2001లో ఏ విధంగా అయితే ఉన్నాం సంతోషంగా, ఈరోజు ఆ సంతోషం మళ్ళీ మాకు ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.